రెడీ 1 2 3 స్టార్ట్ చేద్దామా? పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ, ఆహా పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్. వాటర్ను వైనుగా మార్చాడు, రెడ్సీల వారిని వేశాడు. వాటర్ని వైనుగా మార్చాడు, రెడ్సీల వారిని వేశాడు. పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, ఓహో పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్. మరొకసారి పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్. గుడ్డివారి కన్నులు తెరిచాడు, గుడ్డివారిని నడిపించాడు. గుడ్డివారి కన్నులు తెరిచాడు, గుడ్డివారిని నడిపించాడు. పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్. సిలువలో మరణించాడు, మరణించి లేచాడు. సిలువలో మరణించాడు, మరణించి లేచాడు. పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, ఓహో పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ. దయ్యాలను పరద్రోలాడు, తుఫాను గర్జించాడు. దయ్యాలను పరద్రోలాడు, తుఫాను గర్జించాడు. పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్, పాసిబుల్ పాసిబుల్ యేసుకు అన్నీ పాసిబుల్. పిల్లలు, ఐ లవ్ మై కంట్రీ ఇది కనపడుతుందా? ఈ పిల్లలందరూ మీరే. ఐ లవ్ మై కంట్రీ. తెలుగులో చెప్తారా? నేను నా దేశమును ప్రేమిస్తున్నాను, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై కంట్రీ. మీరు ప్రతిజ్ఞ చెప్పారుగా, చెప్పిన దాంట్లో ఫస్ట్ ఏంటి చెప్పండి? భారతదేశము నా మాతృభూమి. వెరీ గుడ్. మీకు వచ్చే తెలుగులో వచ్చు, ఇంగ్లీష్లో కూడా వచ్చా? ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్, తెలుగులో చెప్పండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అండి. భారతీయులందరూ నా సహోదరులు. ఓకేనా? భారతీయులందరూ. పిల్లలు మీరు గుర్తుంచుకోండి, బైబిల్లో అబ్రహామును దేవుడు పిలిచాడని చెప్పానా చెప్పలేదు మీకు? అబ్రహామును దేవుడు ఎంతగా దీవించాడు? దేశంగా దీవించాడు అన్న. అబ్రహాము కొడుకు పేరు చెప్పండి. ఇస్సాక్కి ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? వెరీ గుడ్. ఇస్సాక్కి ఎంతమంది పిల్లలు పుట్టారు? వాళ్ళలో చిన్నవాడి పేరేంటి? యాకోబుకు భార్య పేరు చెప్తారా? యాకోబుకి 2 భార్యలు, లేయా రాహేలు. చెప్పండి. లేయా. యాకోబుకి రాహేలుకి. చెప్పండి. యాకోబుకి రాహేలుకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరేంటి అంటే యోసేపు. చెప్పండి. యోసేపుకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పేరు చెప్తారా మీరు? బిన్యామీను. ఎవరు చెప్పారు? చెప్పారు మీరు. ఇంతకీ లేయాకి ఎంతమంది పిల్లలు? లేయాకి, రాహేలుకి, జిల్ఫాకి, బిల్హాకి మొత్తానికి కలిపి ఎంతమంది పిల్లలు? 12 మంది కొడుకులు, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు చెప్తారా? దీనా. వెరీ గుడ్.
ఇప్పుడు చూడండి, ఈ 12 మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు వీళ్ళకి ఏం పని చేస్తారు తెలుసా మీకు? పిల్లలు ఏం పని చేస్తారు తెలుసా? వీళ్ళు గొర్రెలు కాసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో స్కూళ్ళు ఏమీ లేవు. అమ్మా నాన్నోళ్ళు కొంచెం నేర్పించేవాళ్ళు. ఆ తర్వాత గొర్రెలు కాసుకునేవాళ్ళు. గొర్రెలు కాసుకున్న ఈ 12 మందిలో ఇద్దరు ఏమన్నా చిన్నపిల్లలు కదా. చివరి నుండి చిన్న వాళ్ళు ఇద్దరు ఎవరు చెప్పండి? యోసేపు, బెన్యామీను. యోసేపు, బెన్యామీన్. వీళ్ళు చాలా చిన్న పిల్లలు. అందుకని వాళ్ళు ఇంటికాడ ఉండేవాళ్ళు. మిగిలిన 10 మంది ఏం చేసేవాళ్ళు? గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. యోసేపుని, వింటున్నారా? యోసేపుని యాకోబు చాలా ప్రేమించాడు. పిల్లలు, మీరు మీ అమ్మ నాన్నోళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తే ఏం చేస్తారు? పండగకి ఏం చేస్తారు చెప్పండి? మంచి బట్టలు తెస్తున్నారా, తీయట్లేదా? మంచి బట్టలు తెస్తున్నారా? షూస్ కొంతమందికి కోట్లు తీస్తున్నారా, తీయట్లేదా? మీకేమన్నా చక్కని ఏం డ్రెస్సులు చెప్పండి? చక్కని డ్రెస్సులు, ఫ్రాకులు, తర్వాత పంజాబీ డ్రెస్సులు, తర్వాత ఈ మధ్య అమ్మాయిలు కూడా జీన్ ప్యాంట్లు వేసేస్తున్నారు. జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసేసి వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు అర్థం కావట్లా. వెనక మళ్ళీ పిలక చూస్తే తప్ప. అవునా కదా? పిలక కొంచెం పెద్దగా ఉందనుకో, అమ్మాయి కావాలనుకోవాల్సి వస్తుంది. అట్టుంది. ఓకే పిల్లలు, వినండి జాగ్రత్తగా. యాకోబంట వాళ్ళ అబ్బాయి అయినా యోసేపు కంట విచిత్రమైన చొక్కా ఒకటి కుట్టించాడంట. రంగుల చొక్కా. చెప్పండి, రంగుల చొక్కా మా నాన్న తెచ్చిన. ఆయన పాట పాడుకుంటున్నాడు. ఎవరు? పేరు చెప్పట్లా వీళ్ళు, ఇంగ్లీష్లో చెప్తారా? జోసెఫ్. చెప్పండి. రంగుల విచిత్రమైన చొక్కా ఆయన కుట్టిస్తే ఈ 10 మందికి కుళ్ళు వచ్చేసింది. ఏమొచ్చింది? వాళ్ళు అన్నారు, అల్లం బెల్లం నీతో అమ్మకి నాన్నకి టీ అన్నారు. ఏమన్నారు? అమ్మ నాన్నకి టీ. ఎందుకని? వాడికి ఏమన్నా, చిన్నోడికి ఏమన్నా మంచి చొక్కా తెచ్చాడు, మాకేమన్నా చొక్కా తెచ్చాడు, వాళ్ళు కూడా తెచ్చాడు. కాకపోతే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఈయన ఏం చేశాడంటే చేత్తో కుట్టి విచిత్రమైన చొక్కా కుట్టాడంట. ఓకేనా? ప్రేమ ఎక్కువ. ఎందుకంటే రాహేలుని యాకోబు ప్రేమించాడు. ఆమె కోసం 14 సంవత్సరాలు ఏం చేశాడు? జీతం చేశాడు. అందుకనే ఆమెకు పుట్టిన కొడుకంటే ఈయనకి చాలా ఇష్టం. దేవుని పిల్లలు విన్నారు? అర్థమవుతుందా? ఈ స్టోరీ అర్థమవుతుందా? అయితే రుబేను అన్నలు 10 మంది ఉన్నారే, వాళ్ళంత మంచోడు కాదు. వాళ్ళు అబద్ధాలు ఆడతారు, వాళ్ళు దొంగతనం చేస్తారు, వాళ్ళు దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది చేస్తారా, చేయరా? కొంతమంది పిల్లలు మేము చూస్తున్నాము, బీడీలు పడేసి ఉంటే అవి తీసుకొని తాటుకెళ్ళి తాగుతున్నారు. ఏంటయ్యి? పడేసిన బీడీలు. కొంతమంది కైనీళ్ళు తీసుకొని ఏం చేస్తున్నారు? తింటున్నారు. కొంతమంది మందు తాగుతున్నారు. ఒకసారట, మీరు జాగ్రత్త వినండి, మందు తీసుకురారా అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకునంట ఎక్కడ పంపించాడు? బ్రాందీ షాపుకు పంపించాడంట. ఎక్కడ పంపించాడు? వీడంట వెళ్ళి బ్రాందీ షాపులో బ్రాందీ తీసుకొని ఎట్టనితో చూద్దామని మోత తీసి కొద్దిగా తాగి ఆ మిగిలిన గ్యాప్ నీళ్లు పోసి తీసుకొచ్చాడట. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థంగానే. కొంతమంది చెడ్డ అలవాట్లు నేర్చుకుంటారు. అది ఎవరి అలవాట్లు చెప్తారా మీరు? సాతాను అలవాట్లు. అబద్ధం ఆడేది ఎవరు? దొంగతనం చేసేది ఎవరు? సాతాను. ఇప్పుడు ఈ 10 మంది ఎలా ఉన్నారు? సాతాను పిల్లలుగా ఉన్నారు. ఎవరు పిల్లలు వీళ్ళు చెప్పండి? యాకోబు. వింటున్నారా పిల్లలు? ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్తే చాక్లెట్ ఇస్తాను. యాకోబు 10 మంది పిల్లలు అబద్ధం ఆడుతున్నారా, ఆడతలేదా? దొంగతనం చేస్తున్నారా, చేయట్లేదా? దేవునికి చెడ్డమైనవి చేస్తున్నారా, చేయట్లేదా? ఇది ఎవరికి నచ్చలేదు? యోసేపుకు నచ్చలా. వెళ్ళి
మొత్తం వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు, డాడీ డాడీ ఇదిగో అన్నోళ్ళు ఈ పని చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, దొంగతనం చేస్తున్నారు, అది దేవునికి ఇష్టం లేదు కదా, వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు డాడీ అంటే వాళ్ళని పిలిచి ఏయ్ ఎందుకురా మీరు ఆ పనులను చేస్తున్నారని వాళ్ళ మీద కర్ర తీసుకొని కొట్టడానికి వెళ్ళాడు వాళ్ళ నాన్న. అందుకనే యోసేపు అంటే వాళ్ళ 10 మంది అన్నలకు ఏమి లేదు, ఇష్టము లేదు. ఏముంది? పగ ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది. మనకు కూడా కొంతమంది నచ్చరు కదా, నచ్చుతారు అందరూ. మనకు కూడా కొంతమంది అంటే కోపం, పగ, బీపీ వస్తూ ఉంటుందా? ఒక రోజున వాళ్ళ నాన్న పిలిచి, బాబు ఇదిగో నువ్వు వెళ్ళి మీ అన్నోళ్ళకి అన్నం ఇచ్చిరా అని చెప్పేసి, ఆ రోజుల్లో అన్నం వాళ్ళకి రొట్టెలు తర్వాత వెన్న, మేగడ, జున్ను ఇవన్నీ తినేవాళ్ళు. ఓకేనా? భోజనం ఇచ్చిరమ్మని బట్టి పంపించాడు. పంపిస్తే వెళ్ళేతలకి వీళ్ళు దూరం నుంచి చూస్తున్నారు. చూస్తూ ఏమన్నారు తెలుసా? ఒరే కలలు గనేవాడు వస్తున్నాడు రా. ఏం గనేవాడు? యోసేపు కలలు వస్తాయి తెలుసా మీకు? యోసేపుకి దేవుడు ఏమిస్తాడు? కలల్లో దేవుడు అతనితో మాట్లాడతాడు. మీతో ఎప్పుడైనా పిల్లలు కలలో దేవుడు మాట్లాడాడా? ఎవరితో మాట్లాడతాడు కలలో దేవుడు అంటే? దేవునికి ఇష్టమైన పనులు చేసే వాళ్ళతో కలలో మాట్లాడతాడు. ఓకేనా? అన్నలతో మాట్లాడలా. ఎవరితో మాట్లాడాడు? చిన్నవాడైన యోసేపుతో దేవుడు కలలో మాట్లాడాడు. మొట్టమొదటి కళ, 2 కళలు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. మొదటి కళ ఏంటంటే పనలు. చెప్పండి, పనలు. ఇప్పుడు యోసేపు పన ఇక్కడ ఉంది. పన అంటే తెలుసా మీకు? పన ఇప్పుడు వరి కోస్తారా? మనకు వరి ఉంది కదా, వరి కోస్తారు కదా. కోస్తే ఒక కట్ట నుండి చూసారా? కట్ట కడతారే, అది ఒక పన అంటారు. కట్ట. ఆ కట్ట మధ్యలో నిలబడింది. యోసేపు కట్ట ఎక్కడ నిలబడింది? మధ్యలో. ఇప్పుడు మిగిలిన 10 మంది 11 మంది కట్టలు ఎక్కడ నిలబడ్డాయి అంటే యోసేపు చుట్టూ నిలబడ్డాయి. ఈ యోసేపు కట్ట నిలబడింది, మిగిలిన వారి పనులన్నీ సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి. ఎవరికి? యోసేపు పనకి. ఎప్పుడైతే ఈ కళ చెప్పాడో, రాజ్ కుమార్, అఖిల్ సరి కూర్చోవాలి. ఎప్పుడైతే ఈ కళ చెప్పాడో వాళ్ళకి యోసేపు మీద మరింత కోపం వచ్చిందంట. ఇంకో 2వ కళ వచ్చింది. ఏం కళ అది తెలుసా మీకు పిల్లలు? నక్షత్రాలు. చెప్పండి. యోసేపు నక్షత్రము ఉంది, 11 నక్షత్రాలు చుట్టూ ఉన్నాయి. దాంతోపాటు సూర్యచంద్రులు కూడా ఉన్నారు. సూర్యచంద్రులు 11 నక్షత్రాలు యోసేపు నక్షత్రానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ 2 కళలు చెప్పాడో కోపం ఇంకా మరింతగా వాళ్ళకి ఎక్కువైపోయింది. పిల్లలు వింటున్నారా? అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? దూరం నుంచి వస్తున్న యోసేపును చూసి, యోసేపు బాగున్నావని అడగట్లా, కొట్టుకొని తాళ్ళు పెట్టి కట్టేశారు, కొట్టేస్తున్నారు. ఎందుకు చెప్పండి? లోపల ఏముంది? పిల్లలు వింటున్నారా? లోపల ఏముంది? వాళ్ళ సహోదరులకి లోపల ఏముంది? మీకు కూడా కోపాలు ఉన్నాయా? మరి ఎట్లా చెప్తావు నువ్వు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ఎట్లా చెప్తావు? సహోదరుడి మీద కోప్పడొచ్చా? ఏమి నేర్చుకోవాలి మనం? ఏమి నేర్చుకోవాలి చెప్పండి? పిల్లలు ఏమి నేర్చుకోవాలి? క్షమించటం నేర్చుకోవాలి. చెప్పండి. మరి మనం ప్రతిజ్ఞ మట్టుకి చేస్తాం, పక్కనోడిని మట్టుకి క్షమించాం. ప్రతిజ్ఞ మట్టుకి చేస్తాం, పక్కనోడిని మట్టుకి ప్రేమిస్తామా? సొంత కడుపును పుట్టిన అన్నలే యోసేపును ప్రేమించారా? ఏం చేశారు చెప్పమంటారా? కొట్టారు, చేతులు కట్టేశారు. అక్కడ ఒక బావి ఉంటే బావిలో గుంటలో పడేశారు. అరుస్తున్నాడు. ఏమని అరుస్తున్నాడంటే, అన్నా 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 అన్నలారా నన్ను రక్షించండి అని అరుస్తున్నాడు. నోరెండిపోతుంది, మంచినీళ్ళు ఇవ్వటల్లా, ఎవరు రక్షించటల్లా, వాడు చావాల్సిందే అన్నారు. వీళ్ళు ఏమన్నారు? ఎందుకు ఇంత పగ చెప్పండి? మంచిగా ఉంటే
ఎందుకు పగ? వాళ్ళు చేస్తున్న దుష్టి కార్యాలు, పాపిష్టి కార్యాలు వాళ్ళ నాన్నకు చెప్తే ఎందుకు ఇంత పగ? దేవుడిచ్చిన కలను దేవుడు నాకు ఇచ్చాడని చెబితే పగబట్టారు, మరింతగా పగబట్టారు, మరి ఎక్కువగా పగబట్టారు. అర్థమవుతుందా పిల్లలు? ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, వింటున్నారా అన్నప్పుడు గొడవ చేయకుండా ముందు జరగండి, కొంచెం ముందు జరగండి. భారతీయులందరూ నా సహోదరులు అని మనం చెప్తున్నప్పుడు మనలో ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. చెప్పండి, ఈ మాట చెప్పండి. యేసయ్యా చెప్పాలి. యేసయ్యా, చేయి పైకి ఎత్తండి అందరూ. కుడి చేయి పైకి ఎత్తండి, కుడి చేయి, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. యేసయ్యా, నాకు నీ ప్రేమ అనుగ్రహించు. నాకు దేవుని ప్రేమ నా హృదయములో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించు. పిల్లలు వింటున్నారా? యోసేపుని ఇప్పుడు ఎక్కడ వేశారు చెప్పండి? ఎవరు చెప్తారు? యోసేపుని ఎక్కడ వేశారో? లోతైన బావి లాంటి గుంటలో వేశారు. ఓకేనా? అర్థమైందా? ఆ తర్వాత తీసి అతన్ని, వినండి జాగ్రత్తగా, ఎవరైనా మాట్లాడితే నిలబెడతాను. చూడండి ఏం చేశాడు. లోతైన గుంటలో నుండి తీసి ఎవరికి అమ్మారు తెలుసా? ఐగుప్తు దేశానికి అమ్మాడు. చెప్పండి, ఏ దేశానికి అమ్మారు? ఐగుప్తు దేశం ఇప్పుడు కూడా ఉందా? దాని పేరు మీకు తెలుసా? ఈజిప్ట్. చెప్పండి, ఈజిప్ట్ మమ్మీలు తెలుసా? తెలియదే మీకు? మరి తెలియదు అంటారే. ఈజిప్టే ఐగుప్తు. ఈజిప్ట్లో ప్రసిద్ధి అనేది ఏంటంటే ఈజిప్ట్ మమ్మీస్. చెప్పండి, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈజిప్ట్కి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత బానిస అయ్యాడు. ఎవరు? యోసేపు బానిస అయ్యాడు. బానిస అయిన తర్వాత పోతీఫర్ ఇంటిలో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో అతనికి శ్రమ కలిగింది. పోతీఫరు భార్య అతన్ని శోధించింది. అప్పుడు అతన్ని తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. పిల్లలు వింటున్నారా? ఎక్కడ వేశారు? బానిసగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఫస్ట్ ఎక్కడున్నాడు? అన్నలు ఎక్కడ వేశారు? ఫస్ట్ గోతులు వేశారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు. అయినా యోసేపు ప్రార్థిస్తూ ఉన్నాడు. యోసేపు దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. యోసేపు క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాడు. యోసేపుకి తెలుసు ఏంటో తెలుసా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ అందరిని ఎలా చూస్తున్నాడు? సహోదరులుగా చూస్తున్నాడు. పోతీఫరు భార్యను కూడా ఎలా చూస్తున్నాడు? సహోదరిగా చూస్తున్నాడు. అర్థమవుతుందా పిల్లలు? ఆ తర్వాత రాజుకు ఒక కల వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? రాజు కల వచ్చింది. రాజు కల ఏం కల అంటే 7 సంవత్సరాలు విస్తారమైన పుష్కలమైన పంట వస్తుంది, మరొక 7 సంవత్సరాలు భయంకరమైన ప్రపంచమంతటా కరువు వస్తుంది అని చెప్పేసి ఒక భావం ఇచ్చే కల వచ్చింది. పిల్లలు, ఆ కలభావం చెప్పడం ఎవరి వల్ల కాలేదు. అప్పుడు చెరసాలలో నుండి దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుని ప్రేమ కలిగిన వాడు, దేవుని క్షమాపణ కలిగిన వాడు, దేవుని అదిగో కలభావం చెప్పగలిగిన వాడు ఎవరో తెలుసా? యోసేపు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపుకి ఇష్టమైంది పరిశుద్ధత. చెప్పండి, ఈ మాట చెప్పండి. విధేయత చెప్పాలి, క్షమాపణ, ప్రేమ, ఇతరులను ఆతిథ్యం ఇవ్వటం, ఇవి యోసేపుకి చాలా ఇష్టం. పిల్లలు అర్థమైందా? ఇప్పుడు ఏమైంది తెలుసా మీకు? ఏమైందో తెలుసా? రాజు యోసేపుని ప్రధానిగా చేశాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి? ఎందుకు చేశాడు తెలుసా మీకు పిల్లలు? ఎందుకు చేశాడు? ఊరికనే చేశాడా రాజు? ఎందుకు చేశాడు? కలభావము చెప్పాడు. కలభావం చెప్పాలంటే ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. చెప్పండి, కలభావము చెప్పాలంటే దేవుని జ్ఞానం. దేవుడే ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు చెప్తారా?
వెరీ గుడ్, పిల్లలు బాగా వింటున్నారు. ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. ఇప్పుడు కలభావం చెప్పిన తర్వాత ఏమైందో తెలుసా? యోసేపు ప్రధాన అయ్యాడు, యోసేపుని దేవుడు దీవించాడు. ఇప్పుడు ఇంకొక విచిత్రం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ప్రపంచమంతటా కరువు ప్రారంభించబడింది. 7 సంవత్సరాలు విస్తారమైన పంటను యోసేపు దాచిపెట్టాడు. ప్రపంచం మొత్తం కరువు వచ్చేసింది. వింటున్నారా పిల్లలు? రేయ్, వింటున్నారా? ఏంది? ప్రపంచం అంతటా ఏమొచ్చింది? కరువు వచ్చిందా లేదా? ఐగుప్తులో తప్ప ఇంకెక్కడ ధాన్యం లేదు. ఐగుప్తులో తప్ప ఇంకెక్కడ. ఇప్పుడు ప్రతి వాళ్ళు ధాన్యం ఆహారం కోసం ఎక్కడికి వస్తున్నారు తెలుసా? ఐగుప్తుకు వస్తున్నారు. ఇప్పుడు కానాను దేశము నుండి ఐగుప్తు దేశానికి యోసేపు అన్నలు కూడా వస్తున్నారు. అర్థమవుతుందా పిల్లలు? ఎవరు వీళ్ళు చెప్పండి? యోసేపుని కొట్టినోళ్ళు, యోసేపుని తాళ్లు పెట్టి కట్టేసినోళ్ళు, యోసేపుని గోతులో వేసిన వాళ్ళు, యోసేపుని బానిసగా ఐగుప్తీయులకు అమ్మేసిన వాళ్ళు ఇప్పుడు సంచులు తీసుకొని వస్తున్నారు. కరువును బట్టి ఎక్కడికి వస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఐగుప్తుకి. ఎందుకో తెలుసా? ధాన్యం కొనుక్కోవడానికి, ధాన్యము కొనుక్కోవడానికి. కళ నెరవేర్చబడిందా లేదా? వచ్చి ఏం చేశారు తెలుసా? ఈయన రాజుగా, రాజు తర్వాత స్థానంలో ప్రధానిగా కూర్చున్నాడు. వాళ్ళు వచ్చి 10 మంది సాగిల్లపడ్డారు. చెప్పండి ఏం చేశారు? ఆయన పనకు ఈ అన్నల పనులన్నీ నమస్కారం చేయాలా? చేశారా చేయలేదా? దేవుడిచ్చిన కళ నెరవేర్చబడిందా లేదా? మీరు కూడా అడుగుతున్నారు ఎప్పుడైనా, దేవా నా భవిష్యత్తును గురించిన కళ నాకు దయచేయి ప్రభు అని అడుగుతున్నారా? పిల్లలు అడగండి, అడిగితే దేవుడు ఇస్తాడు. అయితే మీరు మంచి మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోండి. దేవుడు మీకు మంచి కళలు ఇస్తారు. ఈసారి ఏమైందో తెలుసా? ఈసారి ఆ 12 మంది, ఆ 11 మందితో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా తీసుకురమ్మన్నాడు. తీసుకొని వచ్చారు. అందరు ఇప్పుడు నమస్కారం చేశారు. ఇప్పుడు సూర్య చంద్రులు 11 మంది నక్షత్రాలు నమస్కారం చేసిరియా చేయలేదా? పిల్లలు వింటున్నారా? దేవుడిచ్చిన కళ నెరవేర్చబడుతుంది. దేవుడిచ్చిన కళ నెరవేర్చబడుతుంది. ఇప్పుడు యోసేపు పగ తీర్చుకోవచ్చా, తీర్చుకోకూడదా? తీర్చుకోవచ్చా అమ్మా? తీర్చుకోవచ్చా? వాళ్ళందరినీ జైల్లో పెట్టవచ్చా, జైల్లో పెట్టకూడదా? ఎందుకు చెప్పండి? ఐగుప్తు దేశంలో ఆయన ఏమయ్యాడు? ప్రధాని అయ్యాడు. అన్ని ఏదైనా చేయవచ్చు. కానీ ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళని ఏమన్నాడు తెలుసా? దేవుడు మీ క్షేమం కొరకు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. కాబట్టి మీరు పంపితే రాలేదు, మీరు శోధించి నన్ను పంపితే ఇసిరేస్తే నేను ఇక్కడికి రాలేదు, కానీ దేవుడే నన్ను పంపించాడు. దాని విషయంలో మీరు బాధపడొద్దు, భయపడొద్దు. నేను మిమ్ములను, మీ పిల్లలను ప్రేమిస్తాను, ప్రేమతో వారిని పోషిస్తాను. కాబట్టి మీరు డోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. అర్థమైందా? దేనిని గురించి మీరు భయపడనే. ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఏ అన్నల చేత హింసించబడ్డాడో, ఏ అన్నల చేత కట్టివేయబడ్డాడో, ఏ అన్నల చేత కొట్టబడ్డాడో, ఏ అన్నల చేత గోతులో నెట్టబడ్డాడో, ఏ అన్నల చేత బానిసగా అమ్మబడ్డాడో, ఎన్ని హింసలు అన్నల ద్వారా వచ్చినాయో అదే అన్నలను ప్రేమించి మాట్లాడాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జాగ్రత్త సమాధానం చెప్పండి. భారతీయులందరూ నా సహోదరులు అని అన్నది యోసేపు అన్నలా, యోసేపా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీకు దీని ద్వారా మీరు నేర్చుకునే పాఠం ఏంటి? నేను నా దేశమును చెప్తే సరిపోదు. భారతీయులందరూ చెబితే సరిపోదు. ఏం చేయాలి? క్షమించటం నేర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? యోసేపు క్షమించిన వాడును దేవుడు హెచ్చిస్తాడు. క్షమాపణ ఎవరి హృదయం చెప్తారా? క్షమించటం ఎవరి హృదయం చెప్తారా? సిలువలో యేసయ్య ఏమన్నాడు? తండ్రి తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని కొట్టిన వాళ్ళని అన్నాడా, అనలేదా? అన్నాడా? కొరడాలు పెట్టి కొట్టిన వాళ్ళని, ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళని, ఆయన అంగి చీట్లు వేసిన వారిని అన్నాడా లేదా? యోసేపు కూడా ఏమంటున్నాడు తెలుసా? యోసేపు కూడా వీళ్ళని, మేము నిన్ను క్షమిస్తున్నాను, మీతో నేను
కోపం పెట్టుకోను, ప్రీతిగా మాట్లాడతాను, మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను, దేవుడే నన్ను పంపించాడు మీ క్షేమం కోసం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఏసేపులాగా నేను కూడా ఉంటానన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఏసేపులాగా నేను కూడా ప్రేమిస్తాను, ఏసేపు వలె నేను కూడా క్షమాపణను కలిగి ఉంటాను, ఏసేపులాగా నేను కూడా ప్రేమిస్తాను, ఏసేపును దేవుడు దీవించినట్లుగా దేవుడు మిమ్ములు కూడా దీవించునుగాక. చెప్పండి ఆమేన్. ఏసేపుని దేవుడు జ్ఞానాత్మతో నింపినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు జ్ఞానాత్మతో నింపునుగాక. ఇప్పుడు చెప్పండి, భారతీయులందరూ నా సహోదరులు. మీ సహోదరులను మీరు ఏం చేయాలి? ప్రేమించాలి, క్షమించాలి. ఏం చేయాలి? కోప్పడకూడదు. కోపం వచ్చినా ఏం చేయాలి? దాన్ని చంపేసేయాలి, కోపాన్ని చంపేసేయాలి, అంతేకాని సహోదరుని చంపకూడదు. అర్థమవుతుందా? మోకరిద్దామా? మోకరిద్దామా? మోకరించండి, మోకరించండి, మోకరించండి. చెప్పండి యేసయ్యా, యేసయ్యా. మోకరించాలి. నిలువు మోకాళ్ళ మీదకి రండి, అందరూ మోకరించండి. 1 2 3 1 2 3 అనగల 3 అనగల మోకాళ్ళ మీదకి వచ్చేసేయాలి. చేతులు జోడించండి, చేతులు జోడించండి. టీచర్స్ కూడా మోకరించగలిగిన మోకరించవచ్చు. ముసలోళ్ళు అయితే మనం ఏం చేయలేమనుకో. ఎందుకంటే వాళ్ళు ఎవరిని చూస్తారు తెలుసా? వెనక తిరిగి మా టీచర్ మోకరించిందా లేదా అని చూస్తారు. పిల్లలు మీ పిల్లలు మామూలు కాదమ్మా, మిమ్మల్ని మీరే వాళ్ళకి మాదిరి. ఓకే, చెప్పండి యేసయ్యా, యోసేపుని మీరు జ్ఞానంతో నింపారు, ప్రేమతో నింపారు, క్షమాపణతో నింపారు, మీరు తోడుగా ఉన్నారు. గోతిలో నుండి సింహాసనం వరకు మీరు హెచ్చించారు. మమ్మల్ని కూడా యోసేపులాగా దీవించండి, క్షమాపణ హృదయం దయచేయండి. మా సహోదరులను ప్రేమించేవారిగా చేయండి. సాతాను యొక్క తంత్రాలను, ఆలోచనలను వాటి చొప్పున నడవక నీ మార్గములో నడిచేటట్లు ఆత్మకార్యాన్ని నాలో జరిగించండి. ఈ ఈబీబీఎస్ని మనందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. డిసిప్లిన్ నేర్పించండి, వాక్యం నేర్పించండి, పాటలు నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, విశ్వాసం నేర్పించండి. లోకాన్ని జయించగలిగిన వారిగా మా జీవితాలను మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, పిల్లలకు సరి కూర్చోండి, బాస పట్లేసి కూర్చోండి, బాస పట్లేసి కూర్చోండి.